ఫ్రెండ్స్ ప్రజెంట్ మన ఇండియాలో యుద్ధ వాతావరణం ఉంది కదా, అక్కడక్కడ మీకు సైరన్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే మన ఏరియాలో కూడా ఇటువంటి యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు మనల్ని అలర్ట్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని మెసేజెస్ అనేవి పంపిస్తూ ఉంటుంది. దీన్నే WEA మెసేజెస్ అంటూ ఉంటారు, అంటే వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ అన్నట్టు. సో ఇటువంటి మెసేజెస్ గవర్నమెంట్ మనకు పంపించాలి అంటే మన మొబైల్లో ఇంటర్నెట్ డేటా ఉండాల్సిన అవసరం లేదు. మన దగ్గరలో ఉండే టవర్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా మనకు ఈ మెసేజెస్ అనేవి పంపించబడతాయి. సో ఇటువంటి అలర్ట్స్ అనేవి డిఫరెంట్ సిచ్యువేషన్స్లలో మనకు పంపిస్తూ ఉంటారు. అంటే మనకు ఎర్త్క్వేక్ వచ్చినా, లేకపోతే ఏదైనా వరదలు వచ్చినా, లేదా ఇటువంటి యుద్ధ వాతావరణం వచ్చినా మనకి ఇటువంటి మెసేజ్లు వస్తూ ఉంటాయి. అయితే ఇటువంటి మెసేజెస్ అనేవి మనకు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన మొబైల్లో ఒక సెట్టింగ్ అయితే చేయాలి. ఆండ్రాయిడ్, iOS రెండిట్లలో ఉంటుంది. iOS లో అయితే నోటిఫికేషన్లో టెస్ట్ అలర్ట్స్ అని ఉంటుంది, అది ఎనేబుల్ అయి ఉందా లేదా చూసుకోండి. ఆండ్రాయిడ్ లో అయితే సెట్టింగ్ లో సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీలోకి వెళ్ళిన తర్వాత ఇందులో వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దానిలోకి వెళ్ళండి. ఇది ఎనేబుల్ అయి ఉందా లేదా అనేది చూసుకోండి. లేదా మీరు బై మిస్టేక్ ఏదైనా ఎమర్జెన్సీ అలర్ట్ స్కిప్ అయ్యారు అనుకున్నప్పుడు దానిలోనే కింద ఎమర్జెన్సీ అలర్ట్ హిస్టరీ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, దానిలోకి వెళ్ళి చూడొచ్చు. దీంతో పాటు ఎప్పుడైనా సరే మన మొబైల్లో ఇక్కడ మనకు మెడికల్ ఇన్ఫో అని చెప్పేసి ఉంటుంది, దానిలోకి వెళ్ళేసి మీ బ్లడ్ గ్రూప్ ఏంటి, మీ నేమ్ ఏంటి అవన్నీ యాడ్ చేసి పెట్టుకోవాలి. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది చూసారు, దానిలోకి వెళ్ళేసి ఒకవేళ మనకు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మన మొబైల్ అనేది లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేయాలి అనుకుంటే లాక్ స్క్రీన్ నుంచే కాల్ చేయడానికి ఈ ఎమర్జెన్సీ కాంటాక్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దీనిలో మన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ నెంబర్స్ యాడ్ చేసుకుంటే వాళ్ళు ఫోన్ని అన్లాక్ చేయకుండానే కాల్ చేస్తారు.